ने 7वें वचन तक ध्यान किया है। 7వ వచనం అనే విషయం ఏమి రాయబడి ఉంది? 7वें वचन में क्या विषय लिखा है? సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనము. नीति वचन 10वें अध्याय का 7वां वचन, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును. धर्मी को स्मरण करके लोग आशीर्वाद देते हैं। మనం ఆ నీతిమంతులు ఎవరు అనేది కొంత బైబిల్లో ఉన్న వారిని గురించి స్మరణకు తెచ్చుకున్నాం. हमने धर्मी लोग कौन है करके हमने बाइबल में स्मरण किया था। ముఖ్యంగా హెబ్రీ పత్రికలోని 11వ అధ్యాయం గురించి కూడా మరి క్షుణ్ణంగా చూసాము. मुख्य रूप से हमने इब्रानियों की पत्रिका में देखा था 11 अध्याय में। నీతిమంతులు జాబితా అక్కడ రాయబడి ఉంది. धर्मी लोग, వాళ్ళ గురించిన వివరమంతా కూడా అక్కడ రాయబడి ఉంది. धर्मी लोगों के बारे में सारा पूरी तरह से लिखा गया है। మరి అక్కడున్న ఆ యొక్క నీతిమంతుల విషయమై మనం వాళ్ళ జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమని చెప్తుంది వాక్యము. अगर हम धर्मी लोगों को याद करेंगे तो हमारे लिए वो आशीर्वाद का कारण बनेगा करके बताया गया है। ఎలాగో యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 7:21 అన్నాడు, जैसे कि यीशु मसीह ने मत्ती सुसमाचार के 7:1 में कहा है, 21:1 में कहा है। 7:21 ఏమంటున్నాడంటే, 7:21 में क्या कहा है कि ప్రభు ప్రభు అన్న ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, हे प्रभु कहने वाला स्वर्ग राज्य में प्रवेश नहीं करेगा। కానీ ఎవరు ప్రవేశిస్తారంటున్నారు? मगर कौन प्रवेश करेगा? ఎవరైనా దేవభక్తుడైంది దేవుని చిత్తం జరిగిస్తే వాళ్ళు ప్రవేశిస్తారు అంటున్నాడు. अगर कोई परमेश्वर का भक्त हो, अगर जैसा परमेश्वर चाहता है तो उनका स्वीकार करेगा उनको। అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించేది ఎవరు? परमेश्वर के राज्य में कौन प्रवेश करेगा? దేవుని చిత్త ప్రకారం జరిగించేవారు, परमेश्वर की नीति के अनुसार चलने वाला ही। అలా కాకుండా కేవలం ప్రభు ప్రభు అంటే వల్ల ప్రయోజనం లేదని యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా చెప్పారు. ऐसा नहीं, अगर कोई हे प्रभु बोलेगा तो ऐसे नहीं पहुंचेगा वो स्वर्ग राज्य में करके यीशु मसीह कहते हैं। అలాగే లూకా సువార్త 6వ అధ్యాయంలో, ऐसे ही लूका सुसमाचार के 6వ అధ్యాయము 6वें अध्याय में 46వ వచనంలో చూస్తే, 46 में अगर देखेंगे तो, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభా ప్రభా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడు. जब तुम मेरा कहना नहीं मानते तो क्यों मुझे हे प्रभु कहते हो। మనం ఈ రెండు వాక్యాలు ఎందుకు చదువుకున్నామంటే, हम लोग ये 2 वचन को क्यों पढ़ रहे हैं? నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం అన్నాం. धर्मी लोगों को अगर हम याद करेंगे तो वो हमारे लिए आशीर्वाद का कारण बनेगा। అంటే నీతిమంతుల జాబితా అనగా వారి లెక్కంతా కూడా మనం 11వ అధ్యాయం హెబ్రీలో చూసాము. धर्मी लोगों के बारे में जो पूरा विवरण दिया गया है वो इब्रानियों के 11वें अध्याय में देखा है हमने। అంటే కేవలం వాళ్ళ పేరులు స్మరణకు తెచ్చుకోవటం వలన మనకు ప్రయోజనం లేదు. बस केवल उनका नाम स्मरण करने से हमारे लिए कोई प्रयोग नहीं है। ఎలాగూ హే ప్రభు ప్రభా ప్రభు అన్న ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అని చెప్పాడు కదా. जैसे कि हे प्रभु बोलने वाला परमेश्वर के राज्य में नहीं पहुंचेगा। అలాగే అంటున్నాడు లూకా సువార్తలో, నేను చెప్పిన మాట వినకుండా ప్రభు అనటం వల్ల ఎందుకు ఏమి ప్రయోజనం అంటున్నాడు. ऐसे ही लूका सुसमाचार में बोला गया है कि खाली मेरी बात नहीं मानते और मुझे हे प्रभु बोलोगे तो कैसे होगा। అలాగే నీతిమంతుల యొక్క ప్రవర్తనను గ్రహించకుండా కేవలం నీతిమంతుడని ఆ మనిషిని గుర్తు చేసుకుంటే ప్రయోజనం లేదు. ऐसे ही अगर धर्मी लोगों के किए हुए कार्य को अगर आप याद नहीं रखोगे, खाली उनके नाम को याद रखोगे तो इससे कोई प्रयोजन नहीं है हमारे लिए। అర్థమవుతుంది కదా? समझ में आ रहा है ना? యేసయ్యమన్నాడు, यीशु मसीह ने क्या कहा? నేను చెప్పిన మాట వినేటట్లయితేనే నన్ను ప్రభు అని అన్నాడు. టోటల్ గా చెప్పాలి అంటే, अगर आप लोग मेरी बात अगर मानेंगे तभी आप मुझे हे प्रभु करके पुकारिए। అలాగే నీతిమంతుల వలన మీకు ఆశీర్వాదం రావాలి అంటే, ऐसे ही धर्मी लोगों के से उनके बारे में सोच के अगर आपको आशीर्वाद मिलना है तो వాళ్ళు చేసిన ఆ పరిశుద్ధమైన జీవితం, నడిచిన నడవడిక, వాళ్ళు చేసిన కార్యాలను కూడా మనం చేయటం కోసమే. जो धर्मी लोगों ने जो कार्य किया, उनकी जो चाल चलन था, उनके जो परमेश्वर की तरफ जो मार्ग था, अगर हम ऐसे चलेंगे तभी हो पाएगा ये। అప్పుడే మనకు ఆశీర్వాదం, కానీ కేవలం పేరును స్మరణకు తెచ్చుకుంటూ వల్ల ఆశీర్వాదం కలుగదు. तभी हमें आशीर्वाद मिलेगा, खाली उनका नाम स्मरण करके हमें आशीर्वाद नहीं मिलेगा। కేవలం హేబేలు నాకు తెలుసు అని అందుకున్న వాళ్ళ ప్రయోజనం లేదు.
खाली केवल हाबेल मुझे पता है करके सोच के उससे हमें आशीर्वाद नहीं मिलेगा। లేకపోతే హేబేలు యొక్క బలిని దేవుడు స్వీకరించాడు అనుకుంటే సంతోషం లేదు. नहीं तो अगर हाबेल ने जो बलि दिया था परमेश्वर ने उसे स्वीकार किया उसको सोचेंगे तो हमें आशीर्वाद नहीं मिलेगा। కానీ వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటం అంటే ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? अगर उनको याद करना है धर्मी लोगों को तो कैसे याद करना है? మరి బలి విషయంలో హేబేలు ఎట్టి జాగ్రత్త కలిగి ఉన్నాడు అనేది స్మరణకు తెచ్చుకొని మన జీవితంలో అవలంబించుకుంటేనే ఆశీర్వాదం. हाबिल ने बलि के विषय में किस चीज का ध्यान दिया, अगर उस चीज को हम ध्यान देंगे, किस नियम के अनुसार चला, अगर वो ध्यान देंगे तो तभी हम स्वर्ग राज्य में पहुंच पाएंगे। అప్పుడే ఆ ధ్యానం పెట్టుకుని ఆ విధంగా మన అర్పణలు ఉన్నప్పుడే అది నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం వల్ల వచ్చే ఆశీర్వాదం. वो जो ध्यान उसका जो मार्ग था, हाबिल ने जो सोचा था वही सोच अगर हम सोचेंगे तो तभी हम उस मार्ग में स्वर्ग राज्य में जा पाएंगे, అప్పుడే మనకి ఆశీర్వాదములు. तभी हमें आशीर्वाद मिलेगा। అలా కాని పక్షాన अगर ऐसा नहीं करेंगे तो కేవలం నోవాహనో లేకపోతే హానోకనో లేకపోతే ఇంకా ఇస్సాకు అబ్రహాం యాకోబులని పేరు జ్ఞాపకం చేసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. यहाँ पे केवल हानोक मूसा याकूब और ऐसा याकूब करके हम याद करेंगे तो हमें कोई उससे लाभ नहीं होगा। కాబట్టి జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటో నీతిమంతుల్ని అది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలా. तो देखिए, अगर याद रखना मतलब धर्मी लोगों को कैसे याद रखना है, हमें स्पष्ट रूप से उसको देखना चाहिए। నేను మీకు మొన్నటి దినాన్ని చెప్పాను హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము ప్రార్థనానంతరం మీరు చదవండి అని. मैंने आपको कहा था कि जब लाइव खत्म हो जाएगा 2 दिन पहले कि अगर प्रे खत्म होने के बाद इब्रानियों के आप 13वें अध्याय को पढ़िएगा, 11वें अध्याय को पढ़िएगा। అలాగే మీకు ఇంకొక వాక్యం కూడా చెప్పాను. ऐसे ही मैंने आपको एक और वचन भी बताया था। హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చదవండి అని. इब्रानियों की पत्रिका में 13वें अध्याय के 7వ వచనం 7वें वचन को मैंने ध्यान रखने के लिए कहा था, पढ़ने के लिए। మరి చదివారా ఎవరన్నా? किसी ने पढ़ा कि नहीं पढ़ा? ఎవరన్నా చదివారా 13వ అధ్యాయం హెబ్రీల పత్రిక 7వ వచనము? किसी ने पढ़ा इब्रानियों की 13 अध्याय का 7वां वचन? రామారావు బ్రదర్ చేయెత్తారు, దేవునికి స్తోత్రము. रामाराव भैया ने और अपाराव अंकल ने हाथ उठाया और राम बाबू రాజేశ్వరి సిస్టర్, राजेश्वरी सिस्टर ने हाथ उठाया। से परमेश्वर का धन्यवाद करते हैं। लामा अंकल ने, అంటే మిగిలిన వాళ్ళు చదవలేదు. हाँ, लामा अंकल ने भी पढ़ा है और दूसरे लोगों ने नहीं पढ़ा। అంటే ఎవరైతే చేయెత్తలేదో వాళ్ళు చదవలేదు. कृष्णवेणी आंटी ने भी पढ़ा और जिन्होंने हाथ नहीं उठाया इसका मतलब उन्होंने नहीं पढ़ा। అంటే మరి ఇప్పుడు ఇది సేమ్ ఇదే, నా మాట వినకుండా నన్ను ప్రభు ప్రభు అంటం వల్ల ప్రయోజనం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు అన్నట్లే ఉంది ఇది. सेम यही है, जो मेरी बात नहीं सुनता होगा, हे प्रभु करके पुकारेगा, उससे क्या प्रयोजन है? కాబట్టి మరి దేవుని సన్నిధికి లైవ్ లో వస్తున్నాం. तो देखिए, हम लोग लाइव में परमेश्वर की संगति में आ रहे हैं। చిన్న చదవమన్న విషయానికే శ్రద్ధ పెట్టలేదు, చదవలేదు. छोटी सी चीज को ही मैंने पढ़ने के लिए कहा था और उसमें आपकी श्रद्धा नहीं थी, మీరు చదవలేదు. आपने नहीं पढ़ा। మరి కేవలం నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ప్రయోజనం లేదు అన్నట్లుగా, तो खाली धर्मी लोगों को याद करने से कोई प्रयोजन नहीं है। అలాగే కేవలం మరి ప్రార్థన సన్నిధిలో ఇక్కడ వాక్యం వింటాను కూర్చోవటం వల్ల ప్రయోజనం కూడా లేదు. केवल प्रभु की संगति में यहाँ बैठने से उससे कोई प्रयोजन नहीं है। ఏం వింటున్నామో జాగ్రత్తగా వినాలి. क्या सुन रहे हैं बहुत ही ध्यान से सुनना चाहिए। విన్న వాటిని పాటించాలి. जो हमने सुना है उसका पालन भी करना चाहिए। చిన్న విషయాన్ని మనం పాటించినప్పుడు, जब छोटे से विषय को ही हम पालन नहीं करेंगे तो నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ పనులు జ్ఞాపకం చేసుకుని ఆ పనులు మనం చేయగలుగుతామా? మరి तो फिर हम धर्मी लोगों को याद करके उनके किए हुए कार्य को याद करने से हम लोग आशीर्वाद पा जाएंगे क्या? వాళ్ళు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని उनके किए हुए कामों को याद करके ఆ విధంగా మనం చేయగలుగుతామా? उनके अनुसार हम कर पाएंगे क्या? చిన్న వాక్యాన్ని చదవమంటే చదవలేదు, छोटे से वचन को ही पढ़ने के लिए कहा तो नहीं पढ़ा। మరి నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే వాళ్ళు చేసిన పనులు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాం. तो हमने कहा था कि धर्मी लोगों ने जो कार्य किए उनके कार्य को याद रखो करके बताया था। ఆ జ్ఞాపకం చేసుకోవటం వల్ల వచ్చే ప్రతిఫలం ఏంటి? వాళ్ళలాగా మనం నడిచినప్పుడు మనకు ఆశీర్వాదం. उस चीजों को याद करना मतलब जो चाल उन्हें चली, जिस रास्ते में वो थे उस तरह हम चलेंगे तो हमारे लिए आशीर्वाद है। అందుకే రాయబడి ఉంది గాని, तो
तो इसीलिए लिखा गया है, ఏదో కేవలం వాళ్ళ పేరులను పూర్వకంగా మీరు ఎరిగిన వారైతే మీకు ప్రయోజనం లేదు. खाली उनके नाम को याद रखने से हमें कोई उसका फल नहीं, प्रयोजन नहीं है। అలాగే కేవలం ఇక్కడ వినాలి కదా రావాలి కదా అని వచ్చి కూర్చుంటం వల్ల కూడా ప్రయోజనం లేదు. यहाँ पे केवल आना है, बैठना तो पड़ेगा करके बोलोगे तो आओगे तो इससे कोई प्रयोजन नहीं है आपको। కాబట్టి యేసయ్య అన్నట్లుగా तो देखिए जैसे यीशु मसीह ने कहा है, ఏం వింటున్నారో జాగ్రత్తగా వినండి. क्या सुन रहे हो बड़े ही ध्यान से सुनिए। తో విన్న వాక్యానుసారంగా నడుచుకోండి అని పౌలు గారు చెప్తున్నారు. जो वचन को सुना है उसके अनुसार चलिए करके पौलुस जी ने कहा है। ఇదిగో వినటానికి వేగిరపడి ఉండండి అని యాకోబు గారు చెప్తున్నారు. सुनने के लिए हमेशा तात्पर रहिए करके बताया गया है। ఎందుకు వినాలనంటే అన్వయించుకుని నడవటం కోసం వినాలా. क्यों सुनना चाहिए? सुन के उसके अनुसार चलना भी चाहिए। కాబట్టి హెబ్రీల గ్రంథం 11 అధ్యాయం అన్నా చదివారా? అది కూడా చదివి ఉండరు. तो अगर चलो फिर आपने क्या इब्रानियों के 11वें अध्याय को पढ़ा? शायद से वो भी नहीं पढ़ा होगा। అయినా మొన్నటి దినాన మనం చిన్న టిప్పణీగా విన్నాం వాళ్ళ గురించి. तो हमने दो दिन पहले उनके बारे में टिप्पणी रूप में थोड़ा सुना था। ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడానికి గల ఉద్దేశాన్ని 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7వ వచనం రాస్తున్నాడు. तो यहाँ पे याद करना मतलब इब्रानियों की पत्रिका में 13वें अध्याय के 7वें वचन में बताया है। రండి హెబ్రీలో రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. आइए देखते हैं इब्रानियों में 13 अध्याय के 7वें वचन में, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని అని చెప్తున్నాడు ఇక్కడ కూడాను. जो तुम्हारे अगुवे थे और जिन्होंने तुम्हें परमेश्वर का वचन सुनाया उन्हें स्मरण रखो। ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని నడిపే వారిని మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. यहाँ पे क्या बताया है? तुम्हारे चलाने वाले और जो तुम्हें वचन सुनाते हैं उनको याद रखो, स्मरण रखो। మేమంటే అందరూ గుర్తుందా? हम लोग आपको याद है? గుర్తుంది, అందుకే అందరూ ఆన్లైన్ లో వచ్చారు. याद है तभी सबके सब ऑनलाइन में आए हैं। ఇప్పుడు ఒక బ్రదర్ గుర్తుండారు అని చేదుతున్నాడు. यहाँ पे एक ब्रदर हाँ याद है करके हाथ उठा रहे हैं। ఇది కాదు గుర్తుండాల్సింది. ये चीज नहीं याद रखना। తర్వాత రాస్తున్నాడు చూడండి, बाद में लिखा है देखिए, జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. और ध्यान से उनकी चाल चलन का अंत देखकर उनके विश्वास का अनुकरण करो। ఇప్పుడు మమ్మల్ని గుర్తుంచుకోవటం అంటే అర్థం ఏంటి? हमें खाली याद रखना करके उसका अर्थ क्या है? మిమ్మల్ని నడిపిస్తున్న వారిని దైవజనులను జ్ఞాపకం చేసుకోండి, గుర్తుంచుకోండి అంటే అర్థం ఏంటి? जो तुम्हारे अगुवाई है वो जो वचन सुनाते हैं उनको याद करने का मतलब क्या है? ఏమని రాస్తున్నాడంటే, क्या करके लिख रहा है? వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని, उनका जो चाल चलन है उनको अच्छे से ध्यान से देखते हुए, జ్ఞాపకం ఉంచుకోవటం. మీ పైన నాయకులుగా ఉన్న వారిని లేక నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవటం అంటే వాళ్ళు నడిచిన ప్రవర్తనను జాగ్రత్తగా గమనించాలి. आपके अगुवाई और जो आपको वचन सुनाते हैं उनको याद रखना मतलब जो चाल वो चल रहे हैं उस चाल को आपको याद हमेशा रखना है। వారి విశ్వాసమును అనుసరించుడి, उनके विश्वास का अनुकरण करो। ఇది మీ పైన నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోవటం అంటే. यही चीज है जो आपको आगे चलाने वाले अगुवे हैं, जो उनका सुनने का मतलब, उनका विश्वास देखने का मतलब, వాళ్ళు గుర్తుంచుకోవటం అంటే ఇదే. उनको याद रखना मतलब ही यही है। అలాగే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోమంటే కూడా ఇదే. तो ऐसे ही देखिए जो धर्मी लोग हैं उनको याद करना मतलब भी यही चीज है। ఇక్కడ మీ పైన నాయకులుగా ఉన్న విషయాన్ని తీసేసి నీతిమంతులను జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరిస్తే, यहाँ पे जो अगुवाई है और वो जो वचन सुनाने वाले हैं जो को हटा देंगे और उसकी जगह हम धर्मी को रखेंगे तो वही है, उनके चाल चलन को अंत तक देखकर उनके विश्वास का अनुकरण करो, అప్పుడు మీకు ఆశీర్వాదం కలుగును. तभी आपको आशीर्वाद मिलेगा। అంటే నీతిమంతుల యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోవాలి. जो धर्मी लोग हैं उनका जो फल था, उनका जो चाल चलन था, अगर उन्हें ध्यान से देखेंगे, याद रखेंगे तो అలాగా వాళ్ళ విశ్వాసమును అనుసరించాలంటే వాళ్ళు ఎలా విశ్వసించి నడుస్తున్నారో అలా విశ్వాసం ఉంచి నడవాలి. और उनके विश्वास को देखेंगे, वो कैसे विश्वास में रह के चल रहे हैं उसी तरह उस विश्वास में भी चलना चाहिए। అలా నడిచినప్పుడే మనకు ఆశీర్వాదం కలుగుతుందని సామెతల గ్రంథం ద్వారా దేవుడు మనకు చెప్పాలని ఆశపడుతున్నాడు. ऐसे चलने से ही हमें विश्वास का जो फल है, आशीर्वाद है, वो हमें मिलेगा करके नीति वचन बताता है। అయితే అప్పటి కాలపు నీతిమంతులు మనం చూసి ఉండకపోవచ్చు. तो देखिए शायद से उस समय पुराने काल के जो धर्मी लोग थे हमने उनको ध्यान नहीं दिया होगा। కానీ వాక్యాన్ని గనక మనం ధ్యానంగా చదవగలిగితే,
अगर हम वचन को बड़े ही ध्यान से पढ़ेंगे तो మనకి ఇప్పుడు హెబ్రీ పత్రిక 11 అధ్యాయంలో చెప్పబడిన నీతిమంతుల విషయమై జాగ్రత్తగా చదివినట్లయితే अगर इब्रानियों में हम 11 अध्याय में जो धर्मी लोगों के बारे में अगर अच्छी तरह जो पढ़ेगा तो అప్పుడు వాళ్ళు ఏం చేశారన్నది వాళ్ళ యొక్క ప్రవర్తనను శ్రద్ధగా తలంచుకోవాలి. तो जब पढ़ेंगे तो उन्होंने क्या करा है, उनकी चाल चलन कैसा था, उनका राह कौन सी थी, अगर आप वो देखेंगे तो बहुत ही ध्यान से देखिएगा. అప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా ప్రవర్తించారు దేవుని तब విషయంలో. आपको पता चलेगा कि उन्होंने परमेश्वर के विषय में कैसे चाल चली, వాళ్ళు ఎలాగ దేవునికి సమర్పించుకున్నారు, उन्होंने अपने आप को परमेश्वर के लिए कैसे समर्पित किया, ఎలాగ లోబడ్డారు దేవుని ఎదుట, तो कैसे परमेश्वर के सामने अपने आप को झुकाया, ఎలాగ దేవుని మాటను ఇదిగో హృదయంలో చేర్చుకున్నారు, कैसे परमेश्वर की बातों को अपने हृदय में रखा उन्होंने, ఏ విధంగా దేవుని అనుసరించారు అనేది అర్థమవుతుంది. किस तरह परमेश्वर के मार्ग में आगे बढ़े करके पता चलता है. అలాగూ మనము వాళ్ళ విశ్వాసాన్ని చూసి వాళ్ళ ప్రవర్తనను చూసి మనం కూడా నడవాలి. ऐसे ही उनके विश्वास को देखकर, उनकी जो चाल चलन थी देख के भी हमें भी वैसे ही चलना है. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు క్షుణ్ణంగా గనక వాళ్ళ విషయమే ధ్యానంగా చదివితే నీతిమంతులు యొక్క లెక్క చాలా పెద్దగా ఉంది బైబిల్ గ్రంథంలో. अगर हम उनको देखेंगे, धर्मी लोगों का अगर हम पढ़ेंगे तो उनकी जो संख्या है बहुत ही ज्यादा है बाइबल में. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ గురించి కూడా చాలా వివరంగా రాసి ఉంచాడు బైబిల్ గ్రంథంలో. तो जो ऐसे पवित्र परमेश्वर ने उनके बारे में बाइबल में बहुत ही अच्छे से लिखा है. వాళ్ళను గురించి తెలుసుకుని మనం ఆ రీతిగా నడవాలి అనేది దేవుని ఉద్దేశం. उनका बारे में पढ़ के, उनके बारे में जान के हमें उनकी तरह चलना चाहिए करके ही परमेश्वर का उद्देश्य है. అందుకే రాయబడి ఉంది. तभी लिखा गया है. అయితే ఇక్కడ పౌలు గారు హెబ్రీ పత్రికలో ఏం చెప్తున్నాడు, तो यहाँ पे देखिए जो पौलुस जी है, इब्रानियों की पत्रिका में जो लिखा है, సరే ఆ పాత నిబంధన కాల భక్తులు గాని కొత్త నిబంధన కాల భక్తులను గాని మీరు గమనించారో గమనించలేదు గాని, तो चलो कोई बात नहीं, आपने शायद से पुराने नियम की जो पुस्तकों में जिन्होंने धर्मी लोगों के बारे में जो लिखा गया, आपने शायद से ध्यान नहीं दिया होगा. तो అయితే ఇప్పుడు ప్రస్తుతం మీ పైన నాయకులుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్న వారి విషయంలో ధ్యానంగా ఉండండి, వాళ్ళ జ్ఞాపకంలో ఉంచుకోండి అంటున్నాడు. तो अभी पर प्रेजेंट टाइम पे जो अभी का जो समय है, जो आपके ऊपर अगुवाई करने वाले हैं, जो आपको वचन सुनाने वाले हैं, वो किस तरह चाल चल रहे हैं, कैसे विश्वास में रह रहे हैं, उस चीज को आप पूरी तरह से ध्यान दीजिए. వాళ్ళకి ప్రతి చిన్న నడవడికని దేవుని విషయమైన వాళ్ళ శ్రద్ధను మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. तो यही बताया जा रहा है कि जो आपके अगुआ है वो किस तरह विश्वास में रह रहे हैं, कैसे चाल चल रहे हैं, उस हर एक चीज को बहुत ही ध्यान से आप देख कर ऐसे ही आपको चाल चलना है करके परमेश्वर बता रहा है. వాళ్ళు విశ్వసించిన రీతిగా మీరు విశ్వసించాలి అంటున్నాడు. जैसा वो विश्वास में जी रहे हैं, कैसे जी रहे हैं, वो सब भी आपको ऐसे ही जीना है करके परमेश्वर कहता है. వాళ్ళు దేవుని కోసం ఎంత సమర్పణ కలిగి ఉన్నారో మిమ్మల్ని నడిపిస్తున్న నాయకులు అంతగా మీరు కూడా సమర్పణ కలిగి ఉండాలి అంటాడు. वो परमेश्वर में अपने जीवन को किस तरह दे चुके हैं, दे रहे हैं, अपना समय कैसे दे रहे हैं, ऐसे ही वो परमेश्वर चाहता है कि आप लोग भी ऐसे ही समय दीजिए परमेश्वर के वचनों में, उनके कार्यों में. కాబట్టి అలా మీరు నడిచినప్పుడే మీకు ఆశీర్వాదం కలుగుతుంది అని చెప్తున్నాడు. ऐसे ही अगर आप चलेंगे तो आपको आशीर्वाद मिलेगा करके परमेश्वर कहता है. కాబట్టి ఇక్కడ చాలా సహజంగా మరి సంఘంలో విశ్వాసులు అందరూ కూడా ఏమనుకుంటూ ఉంటారు, ज्यादातर जो कलीसिया में जो विश्वासी लोग हैं, ज्यादातर क्या सोचते हैं, పాస్టర్ గారి లాగా లేక పాస్టమ్మ గారి లాగానో ఉండాలి అని చాలా ఆశ ఉంటది. पास्टर जी की तरह या पास्टम्मा जी की तरह रहना है करके बहुत आशा होती है कलीसिया के लोगों చాలా को. మంది సాక్ష్యాలు కూడా చెప్తారు, बहुत से लोग अपनी गवाहियां भी देते हैं. ఇదిగో బ్రదర్ లాగా మేము ప్రయాసపడలేకపోతున్నాము, देख पास्टर जी की तरह हम प्रयास नहीं कर पा रहे हैं, లేకపోతే సిస్టర్ లాగా మేము ప్రయాసపడలేకపోతున్నాము. नहीं तो सिस्टर जी पास्टम्मा की तरह भी हम प्रयास नहीं कर पा रहे हैं. ఇది చెప్పటం వల్ల ఏదైనా లాభం కలుగుతుందా? ऐसे बोलने से आपको कोई लाभ मिल रहा है क्या? ఏమన్నా లాభం కలుగుతుందా? कोई लाभ मिल रहा है क्या? లేదా మీరు అట్లా అంటం వల్ల దైవదాసులు ఏమన్నా ఉబ్బి తబ్బిపోయిపోతారా? तो ऐसे बोलने से कि आपके जो कलीसिया के पासवान है वो फूल जाएंगे, खुश हो जाएंगे क्या? అలా అందుకని మాట్లాడతాం అలాంటి మాటలు. इसलिए आप लोग गवाही बताते हैं. మీకు చేయాల్సింది ఏంటంటే आप लोग को क्या करना चाहिए कि వాళ్ళ ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకున్న మీరు వారిలాగా ప్రవర్తించి నడిచి చూపించాలి. जब आप उनके चाल चलन को देखते हैं, जब उनकी तरह बनना चाहते हैं, तो उनकी तरह पूरी तरह बन के दिखाना चाहिए. ఎందుకంటే దేవదాసులు లోకంలోని ఈ జనం మెచ్చుకోవటం, ఘనతగా మాట్లాడటం ఎన్నిటిని కూడా విడిచిపెట్టుకుని దేవుని సేవకు వచ్చారు. जो परमेश्वर का दास है, ये जो दुनियादारी में जो उनकी बड़ाई करने वाले हैं, उनके
तरफ वाह वाह बोलने वाले लोगों को छोड़ के वो इस विश्वास की जिंदगी में आए हैं। అయితే ఇక్కడికొచ్చి అలా నడవకుండా మీరు కేవలము ఓ దేవదాసులు గొప్పోళ్ళు, వాళ్ళలాగా మనం చేయలేము, వాళ్ళలాగా మనం ఉండలేము అననే మాటల వల్ల వాళ్ళు సంతోషిస్తారని అనుకోకండి. ऐसे पासवान के पास आके आप लोग अगर गवाहियों में हाँ हमें पासवान जी की तरह हम चल नहीं पा रहे, हमें उनकी तरह चलना चाहिए, पासवान जी ऐसे हैं, पासवान जी बहुत ही महान है, ऐसे बोल के पासवान जी को कोई खुशी नहीं मिलती है। కానీ ఎప్పుడు దేవదాసులు సంతోషిస్తారు అంటే कब परमेश्वर का दास खुश होता है कि నేను నోటి మాటలతో కాకుండా మీ చేష్టలలో అలాంటి ప్రవర్తన కనబడ్డప్పుడు సంతోషిస్తారు. खाली बातों से नहीं, आपके कार्य के द्वारा ही परमेश्वर के दास को बहुत खुशी होगी। ఎలా ఓ మేము పడ్డ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాలేదు అని వాళ్ళు సంతోషిస్తారు. परमेश्वर का दास तभी खुश होगा जो मैंने प्रयास किया वो व्यर्थ नहीं गया करके, तभी वो खुश होंगे। సో చాలా మంది ఏమంటారు, ज्यादातर लोग क्या कहते हैं, అమ్మో ఇంకా పాష గారి లాగా ఈ వయసులో కూడా ఇదిగో ఎంతగా పరిగెత్తే మాకు ఆ శక్తి లేదు అని అంటా ఉంటారు. कहते हैं कि अरे बाप रे पास्टर जी इस उम्र में भी जैसे भाग रहे हैं ऐसे हम अब भाग नहीं पाएंगे करके बोलते हैं। ఎందుకు పాష గారు కంటే మీరు ఎవరొస్తారుగా, क्यों पास्टर जी से तो थोड़ा ज्यादा तो जवान हैं आप लोग, లేకపోతే పాస్టమ్ కంటే కూడా మీరు ఎవరొస్తలే కదా, पास्टर से भी तो आप जवान हैं, సో మీరు ఇంకా మాకంటే ఎక్కువగా పరిగెత్తాలి. तो आप लोग को पास्टर जी से ज्यादा और आगे भागना चाहिए। ఎందుకంటే ఆత్మీయపరమైన ఆరోగ్యాన్ని కలిగి ఉన్న వారైతే तो देखिए आत्मिक रूप से आरोग्य पा चुके लोग हो तो దైవదాసుల కంటే కూడా ఇంకా వేగంగా పరిగెత్తే వారిగా ఉండాలి ప్రభు పనిలో. तो परमेश्वर के दासी से भी ज्यादा आपको आगे बढ़ना चाहिए प्रभु के काम में। లేక మరి దైవదాసుల గురించి ఎక్కడన్నా మంచి సాక్ష్యమే చెప్పారనుకోండి, नहीं तो परमेश्वर के दासी के लिए कहीं पे अच्छी गवाही बताते हैं तो వాళ్ళు వాళ్ళ కుటుంబం గురించి ఆలోచన చేసుకోలేదు, వాళ్ళ పిల్లల గురించి ఆలోచన చేసుకోలేదు, కేవలం సంఘం గురించే తమకు కలిగిందంతా సంఘం కోసమే హెచ్చించారు అని చెప్పారనుకోండి, कहीं कहीं ये गवाही बताएं अगर दासी ने अपने ना ही परिवार को देखा ना ही बच्चों की भलाई के लिए देखा, बस उन्हें कलीसिया के बारे में ही सोचा है करके अगर कहीं गवाही बताएंगे तो దానివల్ల దేవుడు సంతోషించడు, దైవదాసులు సంతోషించరు. उससे कोई ना ही दासी खुश होंगे ना ही परमेश्वर खुश होगा। అలాంటి ప్రవర్తన మీరు కలిగి అలాంటి పరిపూర్ణమైన త్యాగముతో మీరు దేవుని పట్ల జీవించినప్పుడు ऐसे ही प्रवर्तन जो है आप लोग का होना चाहिए और ऐसे ही आप यीशु मसीह में आगे बढ़ेंगे तो అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, అప్పుడు అది మీకు ఆశీర్వాదకరం. तब परमेश्वर खुश होगा, तभी वो आपको आशीर्वाद बनेगा। చాలా సార్లు దైవదాసులు చెప్పారు, बहुत से बार दास जी ने कहा था అసలు ఆశీర్వాదం అంటే ఏంటి అని. असल में आशीर्वाद मतलब क्या है, నశించిపోయేవా నశించకుండా ఉండేవా ఆశీర్వాదాలు. जो नाश होने वाला आशीर्वाद है, ये जो नाश नहीं होने वाला आशीर्वाद है। మనం ఈ లోకపరంగా మంచి ఉద్యోగం, మంచి ఇల్లు, మంచి భార్య, మంచి భర్త, మంచి పిల్లలు, అంత మంచి 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 ఆరోగ్యం, అంత మంచి ఇది ఆశీర్వాదం అనుకుంటాం. इस दुनियादारी के विषय में देखेंगे तो अच्छा पति, अच्छी पत्नी, अच्छे बच्चे, अच्छा घर, अच्छा जॉब और पैसा बहुत कुछ मिल रहा है तो ये अच्छा अच्छा सोचते हैं। మంచి ఆరోగ్యం అంటే ఇది ఆశీర్వాదం అనుకుంటాం. बहुत ही अच्छी तबीयत है तो हमारे ये आशीर्वाद है, हम सोचते हैं। ఇన్ని అనుకున్న మంచి ఆశీర్వాదాలన్నీ ఉన్నా కానీ ये सब देख के अगर हम आशीर्वाद सोचेंगे तो పరలోక రాజ్యానికి చేరుకోలేని దౌర్భాగ్యం మన దగ్గర ఉందనుకోండి, तो जो स्वर्ग राज्य नहीं पहुंच सकते, ये जो दुर्भाग्य जो हमारे पास हो तो అది ఆశీర్వాదం కాదు. ये आशीर्वाद नहीं है। ఒకవేళ ఈ లోకంలో ప్రభు నిమిత్తం ఎన్ని పోగొట్టుకున్నా గాని तो इस दुनियादारी से हटने के लिए ఈ లోకములో इस दुनिया में మనకున్న ఈ ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నా तो గాని ये दुनियादारी की हमारी जो सारी आशीर्वाद है हम अगर दूर कर लेंगे अपने आप से तो అంటే ప్రభువుకి ఎక్కువ సమయం ఇవ్వటం వల్ల చదువుల పరంగా ఎక్కువ సమయం ఇవ్వలేకపోయాము, तो देखिए अगर पढ़ाई के विषय में अगर परमेश्वर में आगे है तो शायद से नहीं दे पा रहे समय, లేదా ప్రభు పని నిమిత్తం ఇంటి విషయంలో ఎక్కువ ధ్యానం ఉంచలేకపోయాము, तो परमेश्वर में आगे बढ़ते हुए घर के बारे में अगर ध्यान नहीं दिया तो లేక ధ్యానం ఇచ్చినా గాని సమస్తము దేవుడే అని ఎంచుకొని ఉన్నదంతా ఆయన కోసం వెచ్చించినా గాని तो परमेश्वर ही सब कुछ है, सब कुछ परमेश्वर के लिए ही दिया और अपने लिए नहीं सोचा तो లోకపరంగా ఒకవేళ దరిద్రులుగా ఉన్నా గాని इस दुनियादारी के विषय में अगर हम दरिद्र भी बन जाएं మనకున్న అది నిజమైన ఆశీర్వాదం. वही हमारे लिए असल में आशीर्वाद है। ఎందుకంటే దేవుని నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నానని పౌలు అన్నాడు కదా. तो देखिए परमेश्वर के लिए हर चीज को मैंने तुच्छ जाना करके पौलुस जी कहते हैं ना, మరి నష్టంగా ఎంచుకున్నావు ఎందుకు? పరలోక ఆశీర్వాదం, అది శాశ్వత కాలం నిలిచి ఉండే ఆశీర్వాదం. क्यों नष्ट माना? क्योंकि स्वर्ग राज्य के लिए जो हमेशा का जीवन देने वाला है।
అది నిరంతరం నిలిచి ఉండే ఆశీర్వాదం. वही हमेशा के लिए मिलने वाला आशीर्वाद है। కాబట్టి అట్టి ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదము. तो वही आशीर्वाद जो है असली आशीर्वाद है। అందుకే అంటున్నాడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదము. तो तभी कहा जाता है कि धर्मी लोगों को याद करना ही हमारे लिए आशीर्वाद का कारण ఇక్కడ बनेगा। ఏమంటున్నాడంటే మీ పైనున్న నాయకులను జ్ఞాపకం చేసుకుని వాళ్ళ ప్రవర్తనని వాళ్ళ విశ్వాసాన్ని మీరు అనుసరించండి. तो यही बताया गया आपके जो अगुवाई हैं, जो आपको वचन सुनाते हैं, उन लोगों को स्मरण रख के आप जैसे वो चाल चल रहे हैं उनको उनके अनुसार चलिए। ఇక్కడ చూడండి లూకా సువార్తలో तो यहाँ देखिए लूका सुसमाचार में 8వ అధ్యాయము 8वें अध्याय में 3వ వచనంలో చూస్తే 3रे वचन में देखेंगे तो వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి అని రాయబడి ఉంది. तो कहा गया है कि ये अपनी संपत्ति से उसकी सेवा करती थी। ఇక్కడ ఏమంటున్నాడు పైన కొంతమంది పేర్లు చెప్తూ यहाँ पे बहुत से लोगों का नाम बताते हुए వాళ్ళంతా ఏం చేశారట, उन्होंने क्या किया, వారికి కలిగిన ఆస్తితో దేవునికి పరిచర్యలో ఉపయోగపడ్డారట. उनकी जो संपत्ति थी परमेश्वर की सेवा में उन्होंने अपना सब दिया। అలాగే మనం అపోస్తల కార్యములో కూడా చూస్తే ऐसे ही अगर हम प्रेरितों के काम में देखेंगे तो 4వ అధ్యాయంలో 4थे अध्याय में ఇక్కడ 36, 37 వచనాలు చూస్తే 36 और 37 में देखेंगे तो ఇక్కడ బర్నబా అనే ఒక ఆయన మనకు కనిపిస్తాడు. तो यहाँ पे बरनबास करके एक व्यक्ति हमें दिखेगा। ఆయన ఏం చేశాడట, उन्होंने क्या किया, అతను తన భూమిని అంతా కూడా అమ్మివేసి ఆ వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడట. तो यहाँ पे जो उसकी जो भूमि थी सब बेचकर पौलुस जी के पास जाके उनके पैरों के तले रखा। అంటే వీళ్ళు దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేసి తమకున్నదంతా దేవునికి సమర్పించేసుకున్నారు. तो इन्होंने परमेश्वर के लिए बहुत बहुत अच्छे अच्छे कार्य करके सब कुछ परमेश्वर को दे दिया। మరి వీళ్ళు లోకపరంగా ఏమైపోయారు, तो इन्होंने दुनियादारी के विषय में क्या हो गए, వాళ్ళకంటూ ఏమీ లేదు. उनके पास अपना कुछ नहीं था। అందుకని వాళ్ళు ఆశీర్వాదం లేని వాళ్ళ. तो मतलब क्या है, क्या उनके पास आशीर्वाद नहीं है क्या? వీళ్లే నిజమైన నీతిమంతులను జ్ఞాపకం చేసుకోగలిగిన వారు. यही है सच्चे धर्मी लोगों में याद करने वाले लोग। వీళ్ళు నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి ఆ నీతిమంతుల్లాగా నడవాలని ఇష్టపడ్డారు. इन लोगों ने उन धर्मी लोगों को याद किया, पुराने काल के धर्मी लोगों को याद किया, तभी जैसी चाल उन्होंने चली थी ऐसी ही चाल में ये लोगों ने भी अपने आप को चलाया। కాబట్టి లోకపరంగానైతే వాళ్ళకి ఏం ఆశీర్వాదకరంగా వాళ్ళ దగ్గర డబ్బు లేదు, భూమి లేదు, ఏమీ లేదు, అంతా అపోస్తల పాదాల చంకర పెట్టేశారు. तो अभी दुनियादारी के विषय में सोचेंगे तो इन लोगों के पास कुछ नहीं है, पैसा नहीं है, घर नहीं है, कुछ भी नहीं है, ना ही जमीन है, सारा पौलुस जी के चरणों के पास लाके रख दिया उन्होंने। ఆది కాలంలో ఉన్న సంఘంలో పెట్టేశారు. जो पुराने काल के जो संगम में कलीसिया थी उसमें रख दिया था। అయితే వీళ్ళకి కలిగిన ఆశీర్వాదం ఏంటి మరి? तो उनको जो मिला आशीर्वाद वो क्या है? ఏమీ లేనోడిని ఆశీర్వాదం ఉంది ఈడుకంటామా? जो जिसके पास कुछ नहीं है उसको आशीर्वाद मिला है क्या? तुम बोलेंगे ఎవరికన్నా क्या? ఇల్లుండి పొలం ఉండి ఉద్యోగం ఉండి అబ్బా బంగారాలు డబ్బు విపరీతంగా ఉంటా దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటాం. हम लोग देखते हैं कि जिनके पास घर है, पैसा है, सोना चांदी, बहुत सारा कुछ जमीन है, ये तो हम देख के कहते हैं अरे वाह परमेश्वर बहुत आशीर्वाद किया। కానీ దేవుని నిమిత్తం అంత నష్టంగా ఎంచుకొని तो परमेश्वर के लिए सब कुछ तुच्छ जानकर ఆ పరలోకం అనే ఆశీర్వాదాన్ని, అది చెరిగిపోని ఆశీర్వాదం, తరిగిపోని ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నారు వాళ్ళు. तो परमेश्वर के राज्य को जानकर उस राज्य को पाने के लिए ये सब चीजों को उन्होंने तुच्छ जाना। కాబట్టి అది శాశ్వత కాలం నిలిచి ఉండే ఆశీర్వాదం అంటే అది तो वही अनंत जीवन पाने वाला जो राज्य है वही है నిజమైన ఆశీర్వాదం. असली आशीर्वाद। కాబట్టి ఇక్కడ నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అనగా तो देखिए अगर आशीर्वाद का मतलब अगर धर्मी लोगों को हम याद करेंगे तो వాళ్ళు ప్రభు కోసం ఎట్టి శ్రద్ధ కలిగి ఉన్నారు. तो वो प्रभु के लिए कितनी तरह अपनी श्रद्धा से रहते हैं। మనం ఏ దైవదాసుని సందేశం వింటున్నామో तो हम जिस दास का संदेश सुन रहे हैं ఆయన ప్రభు పని కోసం ఎంతగా శ్రద్ధ పడుతున్నాడు, तो वो प्रभु के काम के लिए कितने श्रद्धा से रह रहे हैं। దేవుని పని కోసం ఎంతగా తన సమయాన్ని హెచ్చిస్తున్నాడు. तो परमेश्वर के काम के लिए अपने काम को कितना ही, अपने समय को कितना दे रहा है। అలాగే దేవుని కోసం ఎంతగా తమకు కలిగింది దేవునికి ఇస్తున్నాడు. तो परमेश्वर को देने के लिए जितना वो दे सकता है पूरी तरह से दे रहा है। ఎంతగా తను సమర్పణ కలిగి ఉన్నాడు దేవుని విషయంలో. तो कितना ही वो परमेश्वर के विषय में पूरी अपने आप को समर्पित कर चुका है। అంతగా మనం చూస్తున్న మనము, నడిపించబడుతున్న మనం అంతగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
तो इतना जो हम देख रहे हैं, सुन रहे हैं, उसी तरह हमारा भी प्रवर्तन होना चाहिए। అప్పుడు నీకు నీతిమంతుని వలన ఆశీర్వాదం కలుగుతుంది. तभी आपको धर्मी लोगों के द्वारा आशीर्वाद मिलेगा। ఏ ఆశీర్వాదం? कौन सा आशीर्वाद? మీరు ఏ నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నారు, ఆయనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి? जिस धर्मी जन को आपने याद किया, उसका आशीर्वाद क्या था? పరలోక సంబంధమైన ఆనందం, स्वर्ग राज्य का जो आनंद है, పరలోక సంబంధమైన ఆరోగ్యం, स्वर्ग राज्य का जो आरोग्यता है, పరలోక సంబంధమైన ఆ సంతోషం దొరికింది ఆయనకి. स्वर्ग राज्य का जो खुशी है वो उन्हें मिली है। పరలోకానికి వెళ్ళాలనే కదా మనమందరం ప్రభు దగ్గరికి వచ్చాం. स्वर्ग राज्य में जाने के लिए ही तो हम सब परमेश्वर की संगति में आते हैं। సో కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానమని వాక్యం చెప్తుంది కదా. जो कार्य करता है उसी को ज्ञान मिलता है। ఆ మరి జ్ఞానాన్ని ఏమి ఉపయోగించాలి ఇక్కడ మనము? तो हमें ज्ञान को कैसे उपयोग करना चाहिए? यहाँ మన पे లక్ష్యం ఏంటి, దాని మీద గురి పెట్టుకోవాలి, అది జ్ఞానం. हमारा लक्ष्य क्या है, हमारी नजर हमेशा वहाँ रहनी चाहिए, ये याद रखना है। కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని మీద కనుక మనం ధ్యానం ఉంచాము అంటే अगर इस दुनियादारी की चीजों में हम ध्यान रखेंगे మనం పరలోక ఆశీర్వాదం పొందుకోలేము. तो हम स्वर्ग राज्य का आशीर्वाद नहीं पा पाएंगे। కాబట్టి మరి ఎంత మీ పైన నాయకులుగా ఉన్నవారు మీకోసం ఎంతగా ప్రయాసపడుతున్నారు, ఎందుకు అనేది కూడా మీరు గుర్తు చేసుకోవాలా. तो आपके ऊपर जो अगुवाई करने वाले हैं, सुसमाचार सुनाने वाले, आप लोगों के लिए कितना प्रयास कर रहे हैं, वो सब आपको बहुत ही अच्छे से देखना चाहिए। మొట్టమొదటిగా ఒక ఆలోచన చేయాలి. सबसे पहले एक चीज सोचनी चाहिए। మంచి ఢిల్లీ పోలీస్ ఉద్యోగం చేసుకుంటూ మీ పైన నాయకులు గుండి మిమ్మల్ని నడిపించే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. आपके ऊपर आपको अगुवाई करने वाले, सुसमाचार सुनाने वाले, उन्हीं के बारे में मैं बता रही हूँ, जो अच्छा दिल्ली पुलिस के जॉब में रहते हुए, మంచి ఉద్యోగం చేసుకుంటూ बहुत ही अच्छा जॉब करते हुए, ఇంకా లోక విషయంలో చెప్పగలిగితే అనేక విధాలైన టాలెంట్లు ఉండి కూడా दुनियादारी के विषय में देखेंगे तो हर तरह का टैलेंट रखते हुए మరి మంచిగా ఢిల్లీలో సుఖమైన జీవితం, ఎంతో సంతోషమైన జీవితం, ఎంతో సంపాదనతో కూడిన జీవితం బ్రతకొచ్చు. तो दिल्ली में रहते हुए बहुत ही अच्छा जॉब है दिल्ली पुलिस का, बहुत सा सुख विलास वाली जिंदगी वो जी सकते हैं। అయితే ఎందుకు మరి అవన్నీ కాదనుకొని ఇదిగో ప్రతి దినము ఏదో ఒక మనిషికి వాక్యం చెప్పాలి, వాళ్ళ గురించి ప్రార్థించాలి, వాళ్ళు చెయ్యన్నా గాని, వాళ్ళు నడవపోయినా గాని, వాళ్ళు ఎంటబడాలన్నా, వాళ్ళని దేవుళ్ళు నడిపించాలని ఎందుకు ఆతృత? तो ऐसी जिंदगी को छोड़ के वो ऐसी जिंदगी में जा रहे हैं जहाँ पे बस परमेश्वर का वचन सुनाना है, किसको पकड़ू, कोई छी कर रहा है, कोई गालियां दे रहा है, कोई तुच्छ जान रहा है, तब भी उनको विश्वास में आगे लाना है। क्यों कर रहे हैं ये सब प्रयास? ఈ గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? आपने परमेश्वर के दास के लिए कभी भी सोचा है? మీ పైన నాయకులుగా ఉన్న వారి విషయం ఎప్పుడైనా ఆలోచన చేశారా? आपको वचन सुना के आगे बढ़ाने वाले के विषय में कभी सोचा है? ఎందుకు ఈయనకి ఏం తక్కువైందని, మా ఆత్మలు రక్షించాలని ఈ ప్రయాస పడుతున్నాడు, ఏం తక్కువైందని ఈయనకని ఎప్పుడైనా ఆలోచన చేశారా? इनको ऐसी क्या कमी हो गई कि ये हम हमेशा ये प्रयास करते हैं कि हम लोगों को आगे बढ़ाना है, परमेश्वर के राज्य में पहुंचाना है करके कभी आपने सोचा है? కానీ ఆలోచిస్తే ఒకటి ఆలోచించి ఉండొచ్చు, सोचा हो तो एक चीज सोची होगी जरूर, మంచిది ఎప్పుడు ఆలోచించం. अच्छा कभी नहीं सोचते हैं। ఎందుకంటే మాకు ఎదురైన ఒక సంఘటన చెప్తాను. क्योंकि हमारे सामने एक संगठन, एक घटना आई है हमारे सामने, इसलिए बता रही हूँ। మేము ప్రభువులకు రక్షించబడ్డ తొలి దినాల్లో जब हम नए नए विश्वास में आए थे, అప్పుడు తనకి బ్రదర్ గారికి తెలిసిన, మన దైవదాసులకు తెలిసిన మరి క్లోజ్ ఫ్రెండ్, మరి తనను కూడా దేవుళ్ళలోకి తీసుకురావాలని तो जो दास है पासवान जी हैं, उनके फ्रेंड को, क्लोज फ्रेंड को भी परमेश्वर के संगति में लाना है करके ఆయన ఎక్కడ ఉంటాడా అని ఎత్తుక్కుంటూ ఆయన కోసం పోయి वो कहाँ रहते हैं उनको ढूंढते हुए गए। ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంత కష్టంగా వెతుక్కుని కనుగొని उनको ढूंढते हुए गए, कहाँ रहते करके कितने कष्ट से उन्हें ढूंढते हुए गए। ఆఖరికి కనుగొన్నాము. लास्ट में वो हमें मिल गए। తర్వాత వాళ్ళకి ప్రతిదినం వెళ్ళి వాక్యం చెప్పడం మొదలేసాం. तो बाद में हर रोज जाकर उनको वचन सुनाना हमने शुरू किया। అలాగే వాళ్ళ పనుల్లో కూడా మేము సొంతగా పాల్గొన్నాము. तो ऐसे ही उनके कामों में भी हम उनके अपने परिवार के लोग या करके हम उनमें जुड़ गए। మీకు తెలుసో లేదో, तुम्हें पता होगा कि नहीं, నేను వాళ్ళ ఇంట్లో అంట్లు కూడా కడిగేదాన్ని, मैं उनके घर में बर्तन भी मांजती వాళ్ళ थी, ఇంట్లో బట్టలు గుంజేదాన్ని, उनके घर में उनके कपड़े भी धोती थी, వాళ్ళ వంట వండేదాన్ని. उनका घर में मैं खाना बनाती थी। ఎందుకు చేసేదాన్ని? क्यों करती थी? ఇవన్నీ వంకలు పెట్టుకొని సమయం అంతా దానిలో గడిపి ప్రార్థనలో కూర్చోట్లా. तो ये सब रख के वो लोग क्या कर रहे हैं, सारा काम रख के
प्रेयर में नहीं बैठते थे। అందుకని నేను కూడా ఒక చెయ్యి వేస్తే తొందరగా అయిపోద్ది, ప్రార్థనలో కూర్చుంటారని. వాళ్ళ గుడ్లు గుంజితే గుడ్లు గుంజేదాన్ని, వాళ్ళు అంట్లు తోముకుంటే అంట్లు కడిగేదాన్ని, వంట చేయాలంటే వంట చేసేసేదాన్ని. तो ऐसे कर रहे हैं करके मैं क्या करती थी, उनके कामों में मैं भी हाथ जुटाकर जल्दी काम खत्म करके इन लोगों को वचन में बिठाना है करके मैं भी उनके सारे काम करती थी, बर्तन मांजना, कपड़े धोना। అలాగే వాళ్ళకి సువార్త వినిపించడానికి పోయి చిన్నపిల్లల్ని వేసుకెళ్లి చలికాలంలో ఇదిగో బస్సుల్లో ప్రయాణం చేసి పోయి కింద నేల మీద పడుకుని నిద్రపోయేవాళ్ళు. ऐसे टाइम ऐसा करते थे हम लोग, छोटे बच्चे थे उनको गोदियों में लेकर चलते हुए हम ठंड के समय में नीचे खाली जमीन में लेटते थे बच्चों को लेकर। అది మాకు కష్టమని అస్సలు అనిపించలేదు. तब हमें ये कष्ट लगा ही नहीं बिल्कुल। మాకు అదంతా ఒకటే ఏంటి, उस समय में हमारे लिए बस एक ही चीज थी, ఇదిగో నేను రక్షించబడ్డాను, మనకు తెలిసిన సహోదరులను కూడా రక్షించాలి, ఎవరైతే మన మాట వినగలరు. देखो मैंने विश्वास पाया और स्वर्ग राज्य जाना चाहता हूँ, तो मैं अपने साथ के मेरे फ्रेंड को भी मैं उस राज्य में ले जाना चाहता हूँ करके एक प्रयास था। సో ఆ ప్రయాసం అంతా చూసి वो सारा प्रयास देखकर వాళ్ళ అన్నదమ్ముల కుటుంబాలు వాళ్ళందరూ కూడా కూర్చుని ఆలోచన చేశారంట. तो उस समय पे उनके जो भाई वगैरह सारे थे, पूरा परिवार सोचने लग गया, వీళ్ళు మన వెనకాల ఎంతగా పడుతున్నారంటే ఏదో లాభం ఉంది మన విషయంలో వీళ్ళకి. अगर ये लोग हमारे पीछे इतना पड़ रहे हैं तो इससे उनको कोई लाभ है करके सोचने लग गए वो लोग। సహజంగా మనుషులకు వచ్చే ముందు మంచి చక్కని ఆలోచన ఇదే. तो ज्यादातर सहज रूप में जो लोग हैं उनके अंदर आता जो एक मन है यही आता है। దీనివల్ల స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి, इससे स्पष्ट रूप में क्या सा लग रहा है आपको? మనిషి ఖచ్చితంగా పాపే, మంచి ఎప్పుడు ఆలోచించలేడు, పాపపు ఆలోచనలే వస్తాయి. तो मनुष्य हम पक्का पापी ही है, कभी उसको अच्छे विचार आते ही नहीं, हमेशा गलत विचार ही आते हैं। ఆ విషయం అప్పుడైతే వాళ్ళు మాకు చెప్పలేదు. ये विषय जो है कुछ लाभ है शायद से इनको करके सोचना, उस समय उन्होंने हमें नहीं बताया। మేము మాత్రం మా పరుగులో మా దౌళ్ళలో ఉండి ఎట్లయితే వాళ్ళని పాపులమని ఒప్పుగోలు కలిగించి పరిశుద్ధత గురించి నేర్పించి బాప్తీసాన్ని తీసుకొచ్చి బాప్తీసాలు ఇచ్చిన తర్వాత जब हमने उनको पूरी तरह से विश्वास में लाया, जब उन्होंने मान लिया कि हम पापी हैं, हमें स्वर्ग राज्य में जाना चाहिए करके पूरी तरह विश्वास में आके हमने जब उन्हें बपतिस्मा दिया, యేసుక్రీస్తే రక్షకుడు, ఆయన నమ్ముకుంటేనే మోక్షం అని విశ్వసించిన తర్వాత यीशु मसीह ही असली परमेश्वर का पुत्र है जानने के बाद जब वो विश्वास में पूरी तरह आ गए, అప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్పారు, तब उन्होंने अपनी गवाही दी। మేము ఇలా అపార్థం చేసుకున్నాం, हमने परमेश्वर के दास को इस तरह से गलत सोचा। అంటే మరి అప్పుడు వాళ్ళు మా ప్రవర్తనని గ్రహించి అయ్యో వీళ్ళకి ఏమీ ప్రయోజనం లేదు, కేవలం మా కోసం మా ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడుతున్నారని తెలుసుకొని రక్షణ గురించిన ఆసక్తిని కలిగింది వాళ్ళకి. उस समय उनको जब समझ में आया कि नहीं इनको हमसे कोई प्रयोजन नहीं है, कोई लाभ नहीं है, तब जाके उन्होंने विश्वास में अपने आप को आगे बढ़ाया, विश्वासी बने पूरी तरह से। అయితే అందుకే నేను చెప్పేది ఏంటంటే, तो इसलिए मैं कहती हूँ कि మీకోసం ప్రయాసపడుతున్న మీ దాసులని, మీ పైన నాయకులుగా ఉన్న వారిని చూడండి, ప్రభువులో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎంతగా ప్రేమ కలిగి ఉన్నారు, అవన్నీ కూడా గమనించాల. तो आपको जो वचन सुनाने वाले जो आपके दास हैं, वो उनकी हर एक चीज को आप अच्छे से देखिए और कैसे वो विश्वास में रह रहे हैं, कैसे अपने आप को शांत रखता है, किस तरह से लोगों से बात कर रहे हैं, कैसे अपने आप हर लोग से जुड़े रह रहे हैं, इन सब चीजों को देख के आपको सीखना चाहिए। ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారు అది కూడా నేర్చుకోవాలా. कितना प्यार से रहते हैं हर किसी से, आपको ये भी सीखना चाहिए। మీరు నిజంగా దైవదాసులు ఎందుకు ఇంతగా ఈ రకంగా ప్రయాసపడుతున్నారు అనేక మంది రక్షించడానికి నా రక్షణ విషయంలో అని నువ్వు ఆలోచన చేస్తే, तो आप सच में अगर देखेंगे कि इतना प्रयास कर रहे हैं परमेश्वर के दास कि मेरे स्वर्ग राज्य जाने के लिए करके सोचोगे तो నిజంగా ఆయనకు అన్ని ఉన్నా కానీ వాటన్నిటిని వదులుకొని ఇదిగో నిజమైన పరలోక రాజ్యం ఒకటి ఉంది అనే నమ్మికతోనే ఇవన్నిటిని జయించగలిగాడు, నేను కూడా జయించాలి అన్న ఆశ నీతో కలుగుతుంది. उनके पास सब कुछ रहते हुए भी तब भी वो परमेश्वर में इसलिए है क्योंकि सच में स्वर्ग राज्य है करके उन्होंने जाना। वही आप लोग भी जानोगे तो आपको स्वर्ग राज्य जरूर मिलेगा। కాబట్టి మిమ్మల్ని నడిపిస్తున్న దైవదాసుల యొక్క ప్రయాసను మీరు కనుగొనాలా. तो देखिए आपको जो चलाने वाले परमेश्वर का दास जो है, उनके जो बातें हैं, उनके वचनों का अगर आप सुनेंगे तो अच्छे से आप ध्यान रखिए। అలాగే సంఘంలో కూడా చూస్తే तो ऐसे ही कलीसिया में देखेंगे तो మనం చాలా మంది ఎవరిని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాం. तो बहुत से लोग एक दूसरे को कैसे तैसे भी मुंह पे बोल देते हैं, ఎలా పడితే అలా మాట్లాడేస్తాం. जैसा मन चाहे वैसा बोल देते हैं। అది మాట్లాడొచ్చా విశ్వాసులుగా? ऐसे बात कर सकते हैं विश्वासी रूप में कि नहीं?
అది ఆలోచన చెయ్యం. ये नहीं सोचते हैं। మరి దైవదాసులు అన్ని రకాల మనుషుల్ని కలుపుకుపోతున్నారంటే ఎలా కలుపుకుపోతున్నారని ఎప్పుడన్నా ఆలోచన చేశారా? तो आपने सोचा कभी कि हर तरह के सोच रखने वाले कलीसिया में हर लोगों को एक ही जुट में बना के रख रहे, तो कैसे बना के रख रहे परमेश्वर के दास? कभी आपने ये सोचा? అయితే నీ బాధ్యత కాదా అది? ये आपका अपना जिम्मेवारी जिम्मेदारी नहीं है क्या? అందుకే కదా అంటుంది నీ పైన నాయకులుగా ఉన్న వారి పవిత్ర వాళ్ళ యొక్క ప్రవర్తన ఫలమును శ్రద్ధగా గ్రహించమని చెప్తుంది ఏంటి? तो इसलिए कहते हैं जो आपके ऊपर आपको आपका जो दास चलाने वाला है उनकी प्रवर्तन को देख के आप अब क्या सीख रहे हैं। అంటే మరి ఆయనంతగా మరి అందరినీ కలుపుకొని ప్రభు రాజ్యంలోకి ద్వేషించే వాళ్ళు కూడా ప్రేమించాలి, సోమరితనంగా పని చేయకుండా ఉంటారు సంఘంలో వాళ్ళను కూడా ప్రేమించాలి. तो आपको आपसे घृणा करते हैं, आपको नहीं अच्छा मानते, उनसे भी प्यार करते हैं, और जो आगे नहीं बढ़ना चाह रहे, जो आपको प्यार नहीं करते, उनको भी प्यार करना चाहिए। పని విషయంలో సంఘ పనుల విషయంలో సోమరులుగా ఉంటారు వాళ్ళను కూడా ప్రేమించాలి. कलीसिया में काम करने के विषय में आलसीपन रहते हैं, उनसे भी प्यार करते हैं। సంఘంలో ముక్కోపిగా ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళను కూడా ప్రేమించాలి, ఓర్చుకోవాలి. कलीसिया में बहुत ही गुस्सा रखने वाले लोग हैं, उनसे भी प्यार करते हैं। మళ్ళా దైవదాసులు ఎన్ని చేస్తున్నారు మీరు కూడా అలాగా ఐక్యత కలిగి ఉండాలి. जो परमेश्वर के दास है ये सब कर रहे हैं और आप लोगों को भी इसी तरह करना चाहिए। అలాగని వాళ్ళల్లో ఉన్న ఆ యొక్క ఆ ప్రవర్తనని ఆ చెడు ప్రవర్తనని పెంచటం కాదు దేవుని ఉద్దేశము. तो ऐसा करके उनके अंदर जो बुराइयां हैं उसको और बढ़ाना करके नहीं है परमेश्वर का उद्देश्य। కానీ వాక్యం ద్వారా మాత్రం హెచ్చరిస్తున్నారా లేదా? तो वचन के द्वारा आपको पूरा सावधान कर रहे हैं कि नहीं? కాబట్టి మరి దైవదాసులు ఎలాగా ప్రేమిస్తున్నారు అందరినీ అలాగ నేను ప్రేమించాలి. तो देखिए जैसे परमेश्वर का दास हर किसी को प्यार करता है एक समान, ऐसे ही मुझे भी प्यार करना चाहिए करके सोचिए। ఇంకొకటి ప్రేమ అనేది హృదయముల నుండి రావాలి గాని ప్రేమించాలి కదా అని ప్రేమిస్తే నువ్వు ఎక్కువ కాలం ప్రేమించలేవు. और एक और बात, अगर प्यार करना है तो मतलब खाली बात करना करके नहीं, अंदर मन से आना चाहिए प्यार करना। కేవలం ఏదో మొక్కుబడి చెల్లించినట్లుగా ప్రేమించడం కాదు. तो खाली मन्नत मांगने की तरह पूरा नहीं, करने की। पूरा करने की तरह नहीं करना चाहिए। అది మనం హృదయపూర్వకంగా ప్రేమించాలి. पूरे मन से, हमें पूरे मन से उनको प्यार करना चाहिए। ఏదైనా ఎవరిలో చిన్న చిన్న బలహీనతలు ఉన్నా గానీ హృదయపూర్వకంగా క్షమించాలి. थोड़ी थोड़ी जो भी गलतियां होती हैं उसको माफ करके हमें पूरी तरह से पूरे मन से प्यार करना चाहिए। ఎవరైనా సంఘం లాంటి బలహీనతల్లో ఉంటే వాళ్ళ మీద దయ రావాలి గాని విసుగు కోపం ఇన్ని సంవత్సరాల విశ్వాసాలు అసలు వీళ్ళు ఏం తిట్టుండారు ఆ తలంపు రాకూడదు. तो जैसे उनकी जो छोटी छोटी गलतियां अगर उसको सोच के क्या इतने साल हो गई अभी भी नहीं सुधरे करके हम लोग बार बार गुस्सा होते रहेंगे तो परमेश्वर का आशीर्वाद नहीं मिलेगा आपको। వాళ్ళు ఆ బలహీనతల్లో ఉంటే నువ్వు ఈ రకంగా ఈర్ష్యపడే బలహీనతల్లో ఉన్నావు, నీ దగ్గర ఏం ఆశీర్వాదాలు ఉన్నాయి? अगर वो छोटी छोटी गलतियों में ही रह रहे हैं तो आप इस ईर्ष्या क्रोध से भी ऐसे ही हो रहे हैं, तो आपके और उसमें क्या अंतर है? ఏం ప్రయోజనం ఉంది? क्या प्रयोजन है? కాబట్టి దైవదాసులు ఎలాగూ మిమ్మల్ని నడిపించే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ ప్రవర్తన ఫలమును శ్రద్ధగా గమనించు. तो देखिए जैसे परमेश्वर के दास रह रहे हैं, अगर उनकी तरह आप जियोगे तो उसका फल पाओगे। కాబట్టి అందరిని ప్రేమించుకోవటం నేర్చుకోవాలా. तो सबको प्यार करना सीखना चाहिए। అందరి బాధలు నీ బాధలు అనుకుని దైవదాసులు ఎలా భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు అలా ప్రార్థన చేసే వాళ్ళలాగా ఉండాలి. तो जैसे परमेश्वर का दास सबके लिए आंसू बहा बहा कर प्यार करता है, उनके लिए प्रार्थना करता है, ऐसे ही आपको भी बनना चाहिए। అలాగే దేవుని కోసం సమయం ఎలా హెచ్చిస్తున్నారు దాని గురించి కూడా నువ్వు అలా సమయాన్ని హెచ్చించాలి గాని ఊరికి విసుక్కుని కుడుకుడు చేసుకునే విధంగా ఉండకూడదు. जैसे वो परमेश्वर के लिए अपना पूरा समय देते हैं ऐसे ही आपको भी समय देना चाहिए और कुड़कुड़ापन नहीं रखना चाहिए मन में। దైవదాసులు ఎప్పుడు కూడా దేవుని సేవ విషయంలో విసుక్కున్నారా? तो परमेश्वर के दास ने कभी भी विश्वास के परमेश्वर की सेवा करने के लिए कभी भी कुड़कुड़ापन रखा है क्या? ఒక్క విశ్వాస అయినా గానీ ఆ విశ్వాస కోసం పూర్తి సమయాన్ని ఇవ్వాలని హెచ్చించాలని ఆశపడతారు. एक भी विश्वासी हो उसको पूरा समय देना है, परमेश्वर का अपना प्यार दिखाना है करके उसको पूरा समय देते हैं अपना। మరి అది మనం చూస్తున్నా మనం నేర్చుకున్నామా? तो हम वो देखते हैं और हम सीख रहे हैं क्या? అదే కదా మళ్ళీ వాళ్ళ ప్రవర్తన ఫలం శ్రద్ధగా తెలుసుకోవటం అంటే. तो उनका जो फल है, उनका जो प्यार है, अगर वो देखेंगे तो श्रद्धा से अगर आप मानोगे तो वही तो है आशीर्वाद। అదే కదా వాళ్ళ విశ్వాసాన్ని అనుకరించటం అంటే. तो वही है ना उनके विश्वास का अनुकरण करना मतलब। కాబట్టి మనకి ఆశీర్వాదం కలగటం కోసమే బైబిల్ గ్రంథంలో అనేక మంది నీతిమంతుల గురించి రాయబడి ఉంది.
तो हमें जो आशीर्वाद मिलना चाहिए, जो कैसे मिलेगा आशीर्वाद करके ही तो बाइबल में इतने धर्मी लोगों के बारे में बताया गया है। అలాగే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా రాయిస్తున్నాడు. तो यहाँ पे पवित्र परमेश्वर ने पौलुस के द्वारा बताया है। కాబట్టి నీ పైన నాయకులుగా ఉన్న వారి యొక్క పవిత్ర ప్రవర్తనను శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసాన్ని అనుసరించు. तो जो आपकी अगुवाई है, जो आपको वचन सुनाने वाले हैं, उनको स्मरण रखो। అలా కాకుండా ऐसे ना करते हुए నీతిమంతులు గనక ద్వేషించవనుకో, धर्मी लोगों से अगर आप द्वेष रखोगे तो చాలా మంది దైవదాసులతోనే ఉంటారు కానీ దైవదాసులు అంటే కోపంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. बहुत से लोग परमेश्वर के दास के साथ रहते हैं, मगर परमेश्वर के दास से ही चिढ़ रखते हैं। అందుకే అలాంటి వారి గురించి కూడా రాయబడి ఉంది. तो ऐसे लोगों के बारे में भी लिखा गया है। కీర్తన గ్రంథం 34వ అధ్యాయము वचन संगीता 34:34 21వ వచనంలో చూస్తే 21 वचन में देखेंगे तो అక్కడ నీతిమంతుల్ని ద్వేషిస్తే అపరాధి వగుదువు అని రాయబడి ఉంది. दुष्ट अपनी बुराई के द्वारा मारा जाएगा और धर्मी के बैरी दोषी ठहरेंगे। ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 2వ లైన్ లో చూస్తుంటే నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. तो देखिए यहाँ 21 के दूसरे लाइन में देखेंगे तो धर्मी के बैरी दोषी ठहरेंगे। ఎవరైతే నీతిమంతుల్ని ద్వేషిస్తున్నారో, अगर कोई धर्मी लोगों से बैर रखेगा तो, ఎవరైతే ప్రభువులో మంచిగా ప్రయాసపడుతున్న వారిని చూసి అసహ్యపడుతున్నారు, अगर कोई परमेश्वर में आगे बढ़ने वालों को देख के उनसे घृणा करेंगे तो, లేక దైవదాసులు దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ నిన్ను కూడా అలా నడపాలన్న ప్రయత్నం చేస్తున్నప్పుడు, जब परमेश्वर के दास जैसा चल रहा है, जिस रास्ते में चल रहा है, आपको भी चलाना चाहेंगे तो, అలా కొంచెం మాట్లాడినప్పుడు కొన్ని మాటలు మనకి ఇబ్బంది కలిగిస్తాయి. तब परमेश्वर के दास को अगर हमें कुछ बताते हैं तो वो बातें हमें थोड़ा दुख देता है। అలా గనక నువ్వు నీతిమంతుని విషయంలో గనక ద్వేషం కలిగి ఉన్నావు అనుకో, వాటిని విని ऐसे समय में अगर आप धर्मी लोगों के विषय में अगर आप उसको गलत सोचेंगे तो, నా గురించే చెప్తారు, हाँ मेरे बारे में ही बोलते हैं, ఇంకెవ్వరు దొరకలేదు అన్నట్లు, कोई मिला नहीं है जैसे कोई, నేనే దొరికేనా ఏంది, क्या मैं ही मिला हूँ क्या। అలా గనక నువ్వు మనసులో గనక ద్వేషం పెట్టుకుంటే, अगर अगर आपके मन में द्वेष रखेंगे तो దేవుని దృష్టికి నువ్వు అపరాధి అవుతావు. तो परमेश्वर की दृष्टि में आप दोषी ठहरोगे। దేవుని దృష్టికి అపరాధులైన వాళ్ళు దేవునితో పాటు ఉండగలుగుతారా? तो परमेश्वर की दृष्टि में जो अपराधी हैं वो परमेश्वर के पास जा पाएंगे? ఉండలేరు కదా. नहीं रह पाएंगे ना। కాబట్టి నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. అంటే వాళ్ళ ప్రవర్తన గ్రహించాలి, వాళ్ళు విశ్వసించాలి, వాళ్ళు ఉన్న త్యాగమైన జీవితం దేవుని విషయంలో కలిగి ఉండాలి. तो धर्मी लोगों को जानना मतलब जैसे वो विश्वास में चले, किस तरह से अपने आप को सहनशीलता में रखा है, किस तरह लोगों से प्यार रखा है, उन सब चीजों को भी हमें देखना चाहिए। అలా నడిచినప్పుడే మనకు ఆశీర్వాదం. ऐसे चलने से ही हमें आशीर्वाद है। ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకోండి. सोचिए और प्रार्थना कीजिए। చాలా సార్లు చెప్పాను, ఆశ ఉంటే ఆలోచన కలుగుద్ది, ఆలోచన ఉంటే గనక మనం మంచిగా నడవగలుగుతాము. बहुत बार बता चुकी हूँ मैं कि आशा रहेगा तो सोच आएगी, ऐसे सोचने से ही हम परमेश्वर के मार्ग में चल पाएंगे। కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళాలన్న ఖచ్చితమైన ఆశ నీలో ఉందంటే, अगर परमेश्वर के राज्य में जाना है, ऐसी आशा सच में आपके अंदर है तो, మిమ్మల్ని నడిపిస్తున్నా మీ పైన నాయకులుగా ఉన్నా లేక నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటే, तो आपको चलाने वाले और आपको आगे बढ़ाने वाले जो सेवकाई लोग हैं और जो आपको धर्मी लोगों के बारे में जो आपको बता रहा है, వాటిని గురించి మీరు ధ్యానం చేసినట్లయితే, उनके बारे में अगर आप ध्यान रखेंगे तो మీరు కూడా వారిలాగా తీర్చబడతారు. మీకు కూడా పరలోక సంబంధమైన ఆశీర్వాదములు దొరుకుతాయి. तो आप भी धर्मी लोग बन जाओगे और आपको स्वर्ग राज्य का आशीर्वाद जरूर मिलेगा। అంతగా మాత్రమే కాకుండా భూమి మీద కూడా దేనికి కొదువు లేకుండా చేస్తాడు దేవుడు. इतना ही नहीं, इस दुनियादारी की जो आपको चीजें मिलनी चाहिए उसमें भी आपको आशीर्वाद देगा परमेश्वर। ఏ కొదువు లేకుండా కమీ नहीं होगा. कोई कमी नहीं होगा। రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटा प्रे करते महान हैं। परमेश्वर, धन्यवाद प्रभु जी इस सुंदर समय के लिए। प्रभु, धर्मी लोगों को याद करने से हमारे लिए आशीर्वाद मिलेगा करके प्रभु नीति वचन के द्वारा आपने बताया। प्रभु, कब मिलेगा आशीर्वाद, कैसा मिलेगा करके केवल नाम लेने से नहीं, उनका काम को, उनका विश्वासी जीवन को, उनका व्यवहार को, उनका ढंग को, उनका प्यार को, उनके क्षमा करने वाला गुण को और आपके प्रति श्रद्धा, वो सारे बातों को ध्यान से देखकर परख कर उनकी रवैया हम अपनाने से ही हमें आशीर्वाद मिलेगा। इस बात को प्रभु जी बताने के लिए, हमें समझने के लिए, सुनने के लिए समय दिया परमेश्वर में धन्यवाद करते प्रभु जी। इब्रानी पत्रिका के द्वारा, पौलुस के द्वारा आत्मा में आपने बात किया प्रभु जी। उस समय के धर्मी लोगों को हमने दोस्ती नहीं किए होंगे, ना सामने देखा होगा, मगर बाइबल तो उनके बारे में बहुत अद्भुत रीति से आपने लिखवाया प्रभु जी।
फिर भी हमारे सामने जो अगुवे हैं उनके प्रवर्तन को, उनके चाल चलन को, उनके व्यवहार को, विश्वास को भी हम दृष्टि डालकर प्रभु जी उन्हीं के जैसा चलना चाहिए करके, तभी याद करने का मतलब रहता है, धर्मियों को याद करने का मतलब यही है करके समझाए। परमेश्वर धन्यवाद प्रभु, इन बातों को समझने से, इन धर्मी लोगों को समझने से आप प्रभु जी अपराधी होने से बचे रहे प्रभु जी। अगर धर्मी जनों को घृण करेगा तो आपके सम्मुख दोषी माना जाएगा, इसलिए ऐसा कठोर पाप या तो बहुत भयानक दोषी होने से सबको बचाइए प्रभु जी। आपकी धार्मिकता के मार्ग में आशीर्वाद पाने के लिए कृपा कीजिए। सुनी वचन सबको हृदय में प्रभु जी फलवंत होने के लिए, वो धार्मिकता से चाल चलने के लिए यीशु पवित्र नाम से दुआ मांगते हैं। आमीन आमीन। हालेलुया हालेलुया।